దేశ అభివృద్ధిలో యువత పాత్ర చాలా కీలకం అని జిల్లా సంయుక్త కలెక్టర్ గోపాలకృష్ణ అన్నారు. వికసిత భారత్ 2047లో భాగంగా ఒంగోలు శ్రీహర్షిణి కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆశయ సాధనకు అనుగుణంగా యువత అందరూ వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకు నడవాలని జేసీ అన్నారు. సరికొత్త ఆలోచన విధానాలతో యువత ముందుకు నడవాలని శ్రీహర్షిణి విద్యా సంస్థల చైర్మన్ గోరంట్ల రవికుమార్ తెలిపారు. కార్యక్రమంలో డీఈఓ కిరణ్ కుమార్, స్టెప్ అధికారి శ్రీమన్నారాయణ, కళాశాల డీన్ ఆంజనేయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా కళాశాల ఆవరణలో జాయింట్ కలెక్టర్ మొక్కలు నాటారు. Good morning, all of you. Highest in our country, and now the census is third year. Vasant Krishna third year. ఐదుగురు కూడా బెస్ట్ పెర్ఫార్మెన్స్ చేశారు. వారికి చిన్న ఇప్పుడు ఈ కాలేజీ and a good speech teacher. నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని. Proud to speak on a subject that is very backbone of our nation's growth, the role of women empowerment in Viksit Bharat. Our Honorable Prime Minister Narendra Modi ji give us the Viksit Bharat 2047, a development India by 100th year of independence. 2047 భాగంగా మరి గౌరవ ప్రధానమంత్రి గారి ఆదేశాల ప్రకారం మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెప్టెంబర్ 17 నుంచి సెప్టెంబర్ 23 వరకు ఈ వికాస్ పర్వ్ అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహించమని ఆదేశాలు జారీ చేశారు. అట్లాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి కాలేజీల్లో ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయమని డే వైజ్ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు హర్షిణి కాలేజ్ మనము ఈ ప్రోగ్రాము కండక్ట్ చేసుకోవడం జరిగింది. సో దీని తాలూకా ముఖ్య ఉద్దేశం 2047కి మనము అన్ని రంగాల్లో మనం కోరుకునే విధంగా భారతదేశం అభివృద్ధి చెందాలనేది ఆ తాలూకా ఆలోచన యంగ్ బ్లడ్స్ అయిన స్టూడెంట్స్కి ఇన్కల్కేట్ చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం. అందులో భాగంగా ఈరోజు ఈ హర్షిణి డిగ్రీ కాలేజ్లో మనం ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసుకున్నాం. వికసిత్ భారత్ 2047 కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీహర్షిణి డిగ్రీ కాలేజీకి ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ గారు, ప్రకాశం జిల్లా విద్యాశాఖ డిఈఓ గారు మరియు స్టెప్ అధికారులందరూ వచ్చి విద్యార్థులపై వికసిత భారత్ ఆ కార్యక్రమం మీద అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇప్పటివరకు ఆ ప్రోగ్రాం జరిగింది. రాబోయే రోజుల్లో 2047 కల్లా ఇండియా సూపర్ పవర్గా మారాలని, మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్లాలని, స్వచ్ఛ ఇండియా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో భాగంగా ఈ వికసిత్ భారత్ అనే కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ గారు చేపట్టడం జరిగింది. దానికి అనుసంధానంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ వికసిత్ భారత్ 2047లో భాగంగా స్వర్ణాంధ్ర 2047 కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది.